సంక్షేమ సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్లో ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు జరపాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి కలవడానికి వస్తే కలెక్టర్ గారు వేరే కార్యక్రమాల్లో ఉన్నారని తెలిసింది. ఏఓ గారికి రిప్రజెంటేషన్ కాపీ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో వందల సార్లు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని ఇచ్చిన హామీ మేరకు మరి ముందే పోవడం ఇది సమంజసం కాదు. బీసీలకు మోసం చేస్తున్నది ప్రభుత్వం అనే ఒక అప్రతిష్ట పాలు ప్రభుత్వం అవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి ఈరోజు మరి కలెక్టర్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో జరిగే మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట మీద నిలబడి మరి 42% రిజర్వేషన్లు అమలు అయిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నాయకత్వంలో తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు మరి మంచి మనసుతో ఏదైతే చెప్పిండో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టి మరి 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే మరి ఎన్నికలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద ఉండేటువంటి పార్టీ, ఒక మంచి సిద్ధాంతాలు గల పార్టీ. మరి ముఖ్యమంత్రి గారు అవన్నీ ఆలోచించి మరి పార్టీకి చెడ్డ పేరు రాకుండా బీసీల సంఖ్య బలాన్ని చూసి మరి 56% బీసీల సంఖ్య ఉంటే 42% రిజర్వేషన్ ఇవ్వమని అడిగితే మరి చట్టసభల్లో పెట్టి మరి దాని చివరికి కోర్టులో ఆపేయడం. కోర్టులో 60 కేసులు ఉన్నాయి. కోర్టులో కేసులు ఉండగా కూడా మరి మున్సిపల్ ఎన్నికలు పెట్టడం ఇది సమంజసం కాదు. బీసీలు అంతా అమాయకులు గారు. బీసీలు అనుకుంటే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే శక్తి బలం ఉన్నటువంటి బీసీలు. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఎంబడే ఈ మున్సిపల్ ఎన్నికలు ఆపి మొదట 42% రిజర్వేషన్ అమలైన తర్వాత మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎన్నికలు పెడితే బీసీలకు ఒక న్యాయం చేసి ఎన్నికలు పెడితే మరి అధికార పార్టీకి మంచి పేరు వచ్చి మరి మంచి మెజార్టీ కూడా వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. మరి బీసీలంతా ఏకమై ఢిల్లీ దాకా పోయి ఢిల్లీలో తేల్చుకునే పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి గారు అందరిని బీసీ నాయకులను, బీసీ సంఘాలని, బీసీ ఎమ్మెల్యేలను, బీసీ ఎంపీలను, బీసీ మంత్రులను అందరినీ కూడా మరి ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రి తాను చర్చ పెట్టి అక్కడ మా 40% రిజర్వేషన్ అమలు చేయించే బాధ్యత కూడా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ గారికి, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పటేల్ గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజుల గారికి, అధికార ప్రతినిధి మంగగౌడ్ గారికి, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మన మానస గారికి, అదేవిధంగా మా జేఏసీ కన్వీనర్ మన శ్రీధర్ మహేంద్ర గారికి, జేఏసీ కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ గారికి, బీసీ సంఘం కార్యదర్శులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా దాస్ గారికి, అదేవిధంగా యాదగిరి గారికి, మరి పేరు పేరున ప్రతి ఒక్క సుదర్శన్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు సుదర్శన్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి రాష్ట్ర ఆదేశాలు ఎప్పుడొచ్చినా మన కార్యక్రమాలు ముందుండి మీరు చేస్తున్నందుకు నేను మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.